హాయ్, వెల్కమ్ టు సుభాన్ జీకే వరల్డ్. టుడే టాపిక్ వచ్చేసి హుణులు. ఓకే, గుప్త సామ్రాజ్య పతనానికి ప్రధాన కారకులు ఎవరంటే హుణులు. ఓకే, గుప్త సామ్రాజ్య పతనానికి ప్రధాన కారకుడు వీరు. అయితే చైనా సరిహద్దులో సంచరించే మంగోలియా ప్రాంత వాసులు ఇల్లు. చైనాలో సంచరించే మంగోలియా ప్రాంత వాసులు ఎవరు? ఈ హుణులు. భారత్పై క్రీస్తు శకం 458లో వీరు దండెత్తారు. ఓకే, అలాగే తోరమానుడు ఈ హుణులలో మొదటి సుప్రసిద్ధుడు. తోరమాన చక్రవర్తి హుణులలో మొదటి సుప్రసిద్ధ చక్రవర్తి. ఓకే, ఇతను బౌద్ధారామాలను తర్వాత తక్షశిల విశ్వవిద్యాలయాన్ని ధ్వంసం చేశాడు. బౌద్ధారామాలు మరియు తక్షశిల విశ్వవిద్యాలయాన్ని ధ్వంసం చేశాడు. దీన్ని బట్టి ఇతను జైనం స్వీకరించాడనేది మనకు తెలుస్తుంది. ఓకే, జైన మతం స్వీకరించాడని తెలుస్తుంది. ఓకే, నెక్స్ట్ ఈయన కుమారుడు తోరమాను కుమారుడు మిహిరి కులుడు. ఓకే, అయితే రాజధాని వచ్చేసి సియాల్కోట్. ఈ సియాల్కోట్ని ఏమంటాం? శాఖల నగరము, లేదా ఇది ఎక్కడుంది మనకు? ప్రస్తుత పాకిస్తాన్లో ఉంది. ఓకే, సో సియాల్కోట్ ఎక్కడ, లేదా దీనికి మరొక పేరు శాఖల నగరం. ప్రస్తుత పాకిస్తాన్లో ఈ ప్రాంతం అనేది ఉంది. ఓకే, ఇక మాండాసోర్ శాసనం పరంగా ఇతని గురించి తెలియజేస్తుంది. అంటే ఈ మిహిరకులుడి గురించి తెలియజేసి శాసనం ఏదంటే మాండాసోర్ శాసనం. వెరీ వెరీ ఇంపార్టెంట్ మాండాసోర్ శాసనం. ఓకే, ఇక ఇతని నాణేలపై గల గుర్తు నంది. మిహిరకులుడి నాణేలపై గల గుర్తు నంది. ఓకే, చిన్న టాపిక్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి కాబట్టి చూసుకోండి అమ్మా. ఓకే, ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి, నెక్స్ట్ షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.